నందిని సిద్ధారెడ్డి అంటున్నాం. నాగేటి సాళ్లలో నా తెలంగాణ పాట రచయిత నందిని సిద్ధారెడ్డి. నందిని సిద్ధారెడ్డి ఏం చేశాడు? భాష, సంస్కృతి, మీడియా అంశం ద్వారా తెలంగాణ ఆచార వ్యవహారాలు ఏ విధంగా అణచివేయబడ్డాయి, సంస్కృతి ఏ విధంగా వివక్షతకు గురి అయింది, ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. గంటా చక్రపాణి దళితులు సాంఘిక సంక్షేమంపై ప్రసంగించాడు. దళిత వర్గాల యొక్క దుస్థితికి కారణం ఏంటి, మరింత దుస్థితికి కారణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. సో దళిత వర్గాలు, సాంఘిక సంక్షేమం వంటి అంశాలను ప్రధాన అంశాలుగా చేరుస్తూ గంటా చక్రపాణి తనదైన ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ ముత్తయ్య ఎస్సీ కులాల విభజన జరగాలి, ఎలా జరిగితే వారికి న్యాయం జరుగుతుంది, దాని ప్రాతిపదికనే కదా ఎంఆర్పిఎస్ అనేది ఏర్పడింది. ఇటీవల కేంద్రం కూడా దానికి ఆమోదం తెలిపింది. చూడండి. సో క్లియర్గా గమనిస్తే ఎస్సీ కులాల విభజన ప్రాంతీయ ప్రాతిపదికన జరగాలి, అప్పుడే ఎస్సీ వర్గాలకి న్యాయం అనేది జరుగుతుంది, సమాజంలో వాళ్ళు కూడా భాగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. సో క్లియర్గా డాక్టర్ ముత్తయ్య ఎస్సీ కులాల విభజన గురించి ప్రస్తావించాడు. బియ్యాల జనార్దన్ రావు ఏం చేశాడు? ఆదివాసులు వారి యొక్క సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. తెలంగాణ కేంద్రంగా మనకి 32కు పైగా గిరిజన సమూహాలు నివసించడం జరుగుతుంది. మరి అలాంటి ఆదివాసుల యొక్క సమస్యల మీద ప్రస్తావించాడు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి? వారి యొక్క ఆటవిక వనరులను దోపిడీ చేసే సమస్యలు ఉంటున్నాయి. వారి యొక్క భూములు, పోడు భూములని రాజకీయంగా అధికార దాహంతో గుంజుకునే ప్రయత్నం జరిగింది. సో ఇలాంటి సమస్యలను ప్రస్తావిస్తూ, వారికి ఉన్న రక్షణను ప్రస్తావిస్తూ వారిలో చైతన్యం నింపే ప్రయత్నం చేశాడు బియ్యాల జనార్దన్ రావు.